ప్రజాగలం వినిపించడానికి మీ ముందుకొస్తుంది వి న్యూస్, వాయిస్ ఆఫ్ పబ్లిక్, ప్రజాపక్షం, ప్రజల కోసం. నమస్కారం, వి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నర్సీపట్నం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన జగన్. మీ అందరి కలలను సాకారం చేస్తానన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత. గొలుగొండపేటలో విషాదం. ఏలేరు కాల్వలో జారిపడి ఇద్దరు గల్లంతు. టీడీపీ అభ్యర్థుల విజయానికి త్రిసభ్య కమిటీ. కొయ్యూరు మండలంలో గిరిజన నేతలు. సీఎంతో టీడీపీ బూత్ కన్వీనర్లు భేటీ. యువనేత విజయ్ను కలిసి వెళ్లిన టీడీపీ శ్రేణులు. ప్రతి కష్టంలో తోడు నీడై ఉన్నారు. మీకు నేనున్నాను. 5 ఏళ్ల పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. మీరందరికీ మాట ఇస్తున్నా. ఇవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి ఎన్నికల సభలో ప్రసంగించిన మాటలు. అభ్యర్థుల జాబితా విడుదల చేసిన తర్వాత రాష్ట్రంలో నర్సీపట్నం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంపై హామీల వర్షం కురిపించారు. నా మాటగా మన వాళ్ళందరికీ చెప్పింది చేస్తానని అన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తారు. 10 గంటలకు రావాల్సిన జగన్ 2 గంటలకు రావడంతో అంతవరకు ప్రజలు మండు టెండల్లో నానా ఇబ్బందులు పడ్డారు. వైఎస్ఆర్ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ నర్సీపట్నంలో రాజ్యమేలుతున్న సమస్యల్ని ప్రస్తావించి వాటిని తీరుస్తానని, తనని గెలిపిస్తే పరిష్కరిస్తామన్నారు. ఎంపీ అభ్యర్థులు డాక్టర్ సత్యవతి, బొడ్డేటి మాధవి తదితరులు పాల్గొన్నారు. నాటి వరకు వాళ్ళకి ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తం అప్పంతా 4 దఫాల్లో నేరుగా మీ చేతుల్లోనే ఇస్తాడన్నా అని చెప్పండి. మళ్ళీ 0 వడ్డీకి విప్లవాన్ని తీసుకొస్తాడు. బ్యాంకుల దగ్గరికి మళ్ళీ అక్క చెల్లెమ్మలకు గర్వంగా పోయే పరిస్థితి తీసుకొస్తాడు. ఆ బ్యాంకుల అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే రోజులు మళ్ళీ అన్న తీసుకొస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్పండి. గ్రామాలలో వెళ్ళినప్పుడు ఆ ప్రతి రైతన్నకు 3 నెలల కిందట, అంటే ఎన్నికలకు 3 నెలల ముందు వరకు ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ మీకు ఎంత ఇస్తా ఉండేవాడు అని చెప్పి ఆ అవ్వతాతలు అడగండి. ఆ అవ్వతాతలు అంటారు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వడం లేదు అని చెప్పి ఇలా చేతులు ఊపుతారు. అందరికీ నమస్కారం. ఎంత సంతోషంగా ఉందో నాకు. ఎందుకంటే ఇవాళ నాకు సీట్ ఇవ్వడం కాదు, రూరల్ జిల్లాలో ఉన్న మహిళలందరికీ కూడా సీట్ ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. అది జగనన్న గారు మహిళలకి పట్ల చూపించిన అభిమానం. రాబోయే రోజుల్లో మా మహిళలు, మా రూరల్ జిల్లా ప్రజలందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని సాధించి పెడతామని, ఇంత మంచి నాయకులందరూ ఉన్నారు. బల్రెడ్డి సత్యారావు గారు, పెద్దలు దిలీప్ కుమార్ గారు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అమర్ గారు, అందరి నియోజకవర్గ అభ్యర్థులందరూ కూడా సంయమనంతో, గణేష్ గారు ఎంత ఆనందంగా ఉంది, ఎంత ఉత్సాహంగా ఉంది. ఇవాళ విజయోత్సవ సభ సమరశంఖారావం ఇక్కడి నుంచే జగన్ గారు పూరించడం, ఇది మన పార్టీకి శుభసూచకంగా. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా తన విజయ ఢంకా మోగిస్తుందని, అధికారాన్ని చేపడుతుందని, మాలాంటి మహిళలందరికీ కూడా చక్కగా పార్లమెంట్లో మరి అడుగుపెట్టి మహిళల తరపున మాట్లాడే అవకాశాన్ని ఇచ్చిన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి తరపున కూడా ఇంకొకసారి జగన్ గారికి, మరి దివంగత నేత మా అందరి అభిమాన పాత్రుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా ఇంకొకసారి మరి నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టీకి పట్టుకొమ్మలు కార్యకర్తలే. నిస్వార్థమైన కార్యకర్తల సేవల వల్లే తెలుగుదేశం పార్టీ అప్రహిత విజయాన్ని అందిపుచ్చుకుంటోంది. ఈ ఎన్నికల్లో సైతం కార్యకర్తల సేవల్ని వినియోగించుకునేందుకు పార్టీ యంత్రాంగం రెడీ అయింది. ఇందులో భాగంగా బూత్ కమిటీ కన్వీనర్లు, సేవా మిత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో సమావేశమవుతున్న నేపథ్యంలో నర్సీపట్నం శ్రేణులు విశాఖకు పయనమై వెళ్లారు. యువనేత చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలకు చెందిన బూత్ కన్వీనర్లు, సేవా మిత్రులు 10 బస్సుల్లో వెళ్లారు. కార్యకర్తల నిస్వార్థ సేవలే పార్టీకి శ్రీరామరక్ష అని అయ్యన్న యువసేన అధ్యక్షుడు చింతకాయల విజయ్ అన్నారు. ఈరోజు బూత్ కన్వీనర్స్ మొత్తం అందరూ కూడా సేవా మిత్రాలతోటి అందరూ కలిపి చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లోని
ఒక సభ పెట్టడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు కార్యకర్తల పార్టీ. కార్యకర్తలకు అతి ప్రాధాన్యత ఇవ్వడం నందమూరి తారక రామారావు గారి సమయం నుంచి వచ్చి ఉన్నది. అప్పుడు గండిపేటలో అలా శిక్షణ తరగతులు అవి పెట్టేవారు. ఇప్పుడు కార్యకర్తలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలు పునాది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ మీటింగ్ పెట్టి అందరం బస్సుల్లో తరలించుకొని రమ్మన్నారు. అందరం కూడా బస్సులోని ఈరోజు ప్రయాణం చేయాలని చెప్పి మేము బయలుదేరాం. అందరు కార్యకర్తలతోటి ఈరోజు వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సందర్భం ఎప్పుడో అంటే అందరూ నాన్నగారు కూడా ఎప్పుడు ఏంటంటే ఎప్పుడు ఒకటే అంటారు, కార్యకర్తలతో కలిసి ఉండడం వల్ల వాళ్ళకు ఉన్న భావాలు అన్నీ తెలుస్తాయి, ఫ్రీగా అవుతారని చెప్పి. అందుకనే నేను ఉదయమే అయ్యనపాత్రి గారి పిలుపు మేర అందరం కూడా బస్సులో ప్రయాణిస్తున్నాం. నాయకులు పెద్ద నాయకులు అందరూ కూడా ఎవరో కార్లు అని పెట్టుకోకుండా అందరూ బస్సులోనే ప్రయాణిస్తే అందరూ కలిసి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన సూచనలు తెలుసుకొని రేపు యుద్ధానికి సిద్ధం అయ్యి రేపు మళ్ళీ ఈ నర్సీపట్నం కంచుకోటని ఆయన బహుమతిగా ఇవ్వాలనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు ప్రయాణం చేయడం జరుగుతుంది. నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ స్వామినాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. నిన్న టీడీపీకి రాజీనామా చేసిన స్వామినాయుడు తన అనుచరులు 500 మందితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారు. పార్టీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ సమక్షంలో చేరారు. వీరికి కండువాలు వేసి ఉమాశంకర్ గణేష్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో శాసనమండలి అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి యూటీఎఫ్, ఎన్టీయూ, ఏపీటీఎఫ్ మద్దతుతో పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మ నర్సీపట్నంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తొలి ప్రాధాన్యత ఓటుతో తనను గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్యల్ని చిత్తశుద్ధితో పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ స్టేట్ కౌన్సిలర్ వరహాల దొర, నూకరాజు, ఎల్వై పాత్రుడు, అశోక్ సామ్రాట్, డి రాఘవనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గానికి రేపు 22వ తారీఖున 22/3/2019 ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల సందర్భంగా పాకలపాటు రఘువర్మ అని చెప్పి ఏపీటీఎఫ్ అభ్యర్థి తరపున మేము ప్రచారం చేయడం, డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఇందులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఉన్నటువంటి గాలి శ్రీనివాసనాయుడు గత 2 సార్లు కూడా ఎన్నికే అనేకమైన సమస్యల్ని ఇంకా దీర్ఘకాల సమస్యలు ఇప్పటికీ కూడా కొనసాగుతున్న పరిస్థితుల్లో మరి ఉపాధ్యాయులకి సమస్యల పరిష్కారానికి పాకలపాటి రఘువర్మ గారు కృషి చేయడం అనేది జరుగుతుంది వాటి పరిష్కారానికి. ఆ సందర్భంగా మరి ఈ 3 జిల్లాల్లో కూడా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున మరి మార్పుని కోరుకుంటున్నారు. ఉపాధ్యాయ సమస్యలకు సంబంధించి కానీ అలాగే ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ కానీ ఇవన్నీ పరిష్కారానికి మొత్తం అన్ని సంఘాలు ఉమ్మడిగా ఉద్యమాన్ని తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వానికి నివేదించడం ద్వారా ఈ సమస్య పరిష్కారానికి అనేక దశల వారీ కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా మరి ఉపాధ్యాయులందరూ కూడా మరి రఘువర్మ గారికి ఏపీటీఎఫ్ తరఫున పోటీ చేస్తున్నారు. రఘువర్మ గారికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ఆ ప్రకారంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఆయన గత అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన్ని కోరుకుంటున్న సందర్భాన్ని ఈ సందర్భంగా శ్రీ విద్య ఎంసెట్ కోచింగ్ సెంటర్ నర్సీపట్నంలో శ్రీ విద్య జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో 12 సంవత్సరాల అనుభవం గల అధ్యాపక బృందంతో ఎంసెట్ షార్ట్ టర్మ్ ఇంజనీరింగ్ కోచింగ్ ప్రారంభించబడుతుంది. ప్రారంభం తేదీ 15/3/2019. మా ప్రత్యేకతలు అందరికీ అర్థమయ్యే రీతిలో ఎంసెట్ ఇంజనీరింగ్ లో మంచి ర్యాంకు సాధించే విధంగా నిపుణులైన అధ్యాపకులచే బోధించబడును. ప్రతి రోజు సబ్జెక్టు వైజ్, చాప్టర్ వైజ్ టెస్టులు నిర్వహించుట, ప్రతి వారం చివర ఎంసెట్ మోడల్ టెస్ట్ నిర్వహించుట, సబ్జెక్టుపై పూర్తి అవగాహన కొరకు కౌన్సిలింగ్ అవర్స్ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించబడును. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం విద్యార్థుల క్లాసులు వేరు క్లాసులు నిర్వహించబడును. శ్రీ విద్య జూనియర్ డిగ్రీ కళాశాల, శారదా నగర్, 1వ లైన్, ప్రతిభా స్కూల్ పక్కన, నర్సీపట్నం. కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ శ్రీమతి జి సత్యవాణి MA. సంప్రదించవలసిన సెల్ నంబర్లు 9640561123,
9491690791. అరకు పార్లమెంట్ పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పార్టీ అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యతల్ని భుజాన వేసుకున్న పాడేరు నియోజకవర్గ త్రిసభ్య కమిటీ ఆ దిశగా అడుగులు వేస్తుంది. పాడేరు సెగ్మెంట్లోని కొయ్యూరు మండలంలో ఎన్నికల ప్రచారానికి త్రిసభ్య కమిటీ పయనమైంది. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు సివేరి అబ్రహం, జీసీసీ చైర్మన్ ఎంపీవి ప్రసాద్లతో కలిసి పాడేరు నియోజకవర్గ టీడీపీ కమిటీ సభ్యుడు బొర్రా నాగరాజు కొయ్యూరు మండలంలో విస్తృత పర్యటనకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఈ సందర్భంగా నర్సీపట్నం వచ్చిన గిరిజన నేతలు వి న్యూస్ తో మాట్లాడుతూ అరకు పాడేరు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందిస్తామన్నారు. చంద్రబాబు పాలనలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ గెలుపునకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. ఇవాళ మా పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ 2 కాన్స్టిట్యూన్సీస్కి పాడేరు ఈశ్వరి మేడం గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మా అరకుకి మా మినిస్టర్, మా మంత్రివర్యులు కిరారి శ్రావణ్ గారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము 2 కాన్స్టిట్యూన్సీల్లో కూడా అత్యధిక మెజారిటీ గెలిపిస్తాం. ఎందుకంటే మా గౌరవ ముఖ్యమంత్రి మరోసారి ముఖ్యమంత్రి కావాలని, మరోసారి మా గిరిజన ప్రజలకు మంచి సేవ జరగాలని కోరుతూ ఈ సెలవు తీసుకుంటాం. ఆయన ఈ రాష్ట్రం మీద, ఈ ప్రజానికం మీద చూపించినటువంటి ప్రేమ మళ్ళీ అదే రీతిలో ఆ రోజు ఎంత మెజార్టీతో గెలిపించారో ఇంకా దానికి భారీగా సుమారుగా 150 సీట్లు పైబడి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా పట్టం కడతారు. మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టినటువంటి నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్ర ప్రజానికం, మహిళలు కానివ్వండి, యువత కానివ్వండి, రైతులు కానివ్వండి, అందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. అందులో భాగంగా మా ట్రైబల్ ఏరియాలో ఈరోజు నేను రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నాను. ట్రైబల్ ఏరియాలో మరి గత ఎన్నికల్లోని కొంత ఇబ్బందికరమైన వాతావరణం జరిగింది. కానీ ఈరోజు ట్రైబల్ అందరూ కూడా పూర్తి విశ్వాసం మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ట్రైబల్ పట్ల చూపించినటువంటి ప్రేమలో కానివ్వండి, ఈరోజు అరకు పార్లమెంట్కి సంబంధించి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలు కూడా మేము ఖచ్చితంగా గెలుస్తాం, భారీ మెజార్టీతో గెలుస్తాం. ప్రతి నియోజకవర్గానికి కూడా నేను అరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా తిరుగుతున్నాము. సుమారుగా 3 నియోజకవర్గాలు ఆల్రెడీ తిరుగున్నాము. అన్ని నియోజకవర్గాలు కూడా తిరిగి ఖచ్చితంగా ట్రైబుల్ అందరం కూడా మేమందరం కూడా చంద్రబాబు నాయుడు పక్కే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మద్దతు ఇస్తూ మాకు నిలబెట్టినటువంటి అభ్యర్థుల్ని మేము ఖచ్చితంగా అసెంబ్లీకి పంపించి, అలాగే పార్లమెంట్కి కూడా మరి ఒక బలమైనటువంటి వ్యక్తి కిషోర్ చంద్రదేవ్ గారు రావడం జరిగింది. ఆయన కూడా అతి ఎక్కువ మెజారిటీతో మళ్ళా గెలిపిస్తామని ఈ సభముఖం తెలియజేసుకుంటున్నాం. విశాఖ జిల్లా యలమంచిలి వైకాపాలో అసమ్మతి అట్టుడికింది. కన్నబాబు రాజు అభ్యర్థిత్వాన్ని ఆది నుంచి వ్యతిరేకిస్తున్న బొడ్డేడ ప్రసాద్, ప్రగడ నాగేశ్వరరావు ఆయనకు సీట్ ఇస్తే ఇంతే సంగతులని హెచ్చరించినా బేఖాతరు చేసిన అధిష్టానం కన్నబాబు రాజు వైపే మొగ్గు చూపింది. మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంపై అగ్గి మీద గుగ్గిలమైన బొడ్డేడ ప్రగతి వర్గం ఓడించి తీరుతామని హెచ్చరికల్ని జారీ చేసింది. నియోజకవర్గంలో తమ వెంట ఉన్న అభిమానులు, మద్దతుదారులతో కలిసి సమావేశమైన బొడ్డేడ ప్రసాద్, ప్రగడ నాగేశ్వరరావు పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో 9 సంవత్సరాలు పెట్టి పార్టీ యొక్క వ్యవహారాలు కానీ లాస్ట్ టైంలో మమ్మల్ని పార్టీ అవమానపరిచిన విషయాల్లో కానీ అన్నీ మా తాలూకా అభిమానులు అంటే సుమారు 74 ఓటర్లో రోజు మాకు ఓటేశారు. వాళ్ళందరి తాలూకా ప్రతినిధులను చాలా ఈ సమావేశపరిచి ఈ సమావేశంలో మా తాలూకా కష్టాలని, సుఖాలని మాతో పాల్పంచుకున్న ప్రతి తాలూకా ప్రతి వ్యవహారాన్ని కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారాగా మేము ఇవాళ పార్టీ నుంచి వైదొలుగుతున్నామని, వాళ్ళతో మేము కూడా వైదొలడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్పడం, మేము చెప్పడం కూడా నిర్ణయం జరిగింది. మరి ఆ నిర్ణయం మేరకే మేము ఈరోజు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. మరి పార్టీకి రాజీనామా చేయడానికి కారణం మీకు తెలుసు. ఇవాళ మేము సర్వం కోల్పోయాం, ఆస్తులు కోల్పోయాం, పార్టీయే సర్వం అనుకున్నాం, పార్టీయే కుటుంబం అనుకున్నాం, పార్టీయే మా యొక్క భార్య బిడ్డలు అనుకున్నాం. ఆ విధంగా ప్రయాణించినందుకు మాకు పార్టీ మాకేదో పదవులు పోయినా
ఇవాళ వాళ్ళ తాలూకా కార్యాలయం దగ్గరికి వెళ్తే అవమానపరిచినట్టు ఇవాళ చేసింది కాబట్టి పార్టీ నుంచి వెలుగుదోదుతున్నాం. అది కూడా మేము చీలమంచి నియోజకవర్గంలో ఉన్నటువంటి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు ఎంతో బాధతో వేలాది మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. యలమంచిలి నియోజకవర్గంలో 9 సంవత్సరాలు బట్టి పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసినటువంటి ప్రగణ నాగేశ్వరరావుని నన్ను అవమానం చేసే రీతిలో వైఎస్ఆర్ పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరి మీద ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో సంసద సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి అనేక తప్పుడు కేసులు బనాయించి వైఎస్ఆర్ పార్టీ జెండా పెట్టుకున్న ప్రతి నాయకుడిని కూడా జైల్లో వేయించినటువంటి వ్యక్తికి ఈరోజు మాపై దిద్ది, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై దిద్ది గెలిపించమని నాయకులు చెప్పడం చాలా దౌర్భాగ్యం, దురదృష్టకరం. అనేక పర్యాలు ఈ పార్టీని వదులుకోలేక బైక్ డ్రైవింగ్ సరదా విషాదంలోకి నెట్టింది. నాతవరం మండలం చిన్నగొలుగొండపేట గ్రామంలో ప్రమాదవశాత్తు ఏలేరు కాలువలో జారిపడిన ఇద్దరు గల్లంతయ్యారు. ఏలేరు కాల్వ గట్టుపై బైక్ డ్రైవింగ్ నేర్చుకునేందుకు వెళ్లిన ఉమాదేవి, కుందేటి లోబ వెంకట్ ప్రమాద బారిన పడ్డారు. వారి కోసం స్థానికులు గాలింపు జరిపినా ఫలితం దక్కలేదు. కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో వీరి జాడ కనిపెట్టలేకపోయారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సత్యనారాయణ జలవనరుల శాఖ అధికారులతో నీటి ప్రవాహాన్ని తగ్గించే విషయంపై సంప్రదింపులు జరిపారు. గాలింపు కొనసాగుతుంది. పాయకరావుపేట మండలం సత్యవరంలో గౌరీ శంకర్ల జాతర మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీరామ గౌరీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గౌరీ శంకర్ల జాతర వైభవోపేతంగా జరిగింది. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. మహిళలు పసుపు కుంకుమ పూజలు చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. గరగల నృత్యాలు, కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో జాతరంతా సందడిగా జరిగింది. జై గౌరీ. మా తండ్రుల కాడి నుంచి, మా తాతల కాడి నుంచి కూడా పూర్వ ఆచారం ప్రకారంగా ఈ గ్రామంలో గౌరీ అమ్మవారి ఉత్సవం కన్నుల పండుగగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది. ఈ గ్రామ ప్రజలే కాదు, చుట్టుపక్కల జిల్లాలో వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ సంబరాలకి తరలి రావడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ తల్లికి మొక్కుకున్న వాళ్ళు ఏ కోరుకుంటే ఆ కోరిక నెరవేరడం అన్నది ఆ తల్లి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ప్రతి ఒక్కరూ కూడా ఒక లైట్ కానీ, ఒక చీర, జాకెట్ కానీ ఆనవాయితీగా ఈ దేవతకి ప్రతి సంవత్సరం వాళ్ళ మొక్కులు తీరినట్లే వచ్చి ప్రతి సంవత్సరం ఇస్తుంటారు. గ్రామ ప్రజల పెద్దలే కాదు, పిల్లలే కాదు, అందరూ కూడా మహిళలతో సహా ఏకగ్రీవంగా అందరూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సీపట్నం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన జగన్. మీ అందరి కలలను సాకారం చేస్తానన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత. గొలుగొండపేటలో విషాదం. ఏలేరు కాల్వలో జారిపడి ఇద్దరు గల్లంతు.
టీడీపీ అభ్యర్థుల విజయానికి త్రిసభ్య కమిటీ, కొయ్యూరు మండలంలో గిరిజన నేతలు. సీఎంతో టీడీపీ బూత్ కన్వీనర్లు భేటీ, యువనేత విజయ్ను కలిసి వెళ్లిన టీడీపీ శ్రేణులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.